హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము సింహాచలంలో వెలిసిన శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానానికి అయితే వెళ్తున్నాము. ఇది ప్రతి ఒక్కరూ చూడదగిన ఒక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రము. వెళ్ళే ముందు మంచి ఫీల్ అయితే ఉంటుంది. ఒక ఘాట్ రోడ్ అయితే తగులుతుంది మనకి మంచిగా. చుట్టూ పచ్చని చెట్లు, మంచి వాతావరణం అయితే మనకి కనిపిస్తుంది. ఫైనల్గా అయితే పైకి వచ్చేసాము. ఆడవాళ్ళకి మాత్రం మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే బస్సు కొండపైకి కూడా ఫ్రీ అనే పెట్టారు. సో దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దర్శనం చేసుకోవచ్చు మంచిగా. సో ఈ యొక్క దేవాలయం దగ్గర ఇదే మంచి ప్లేస్గా భావిస్తారు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఇదే స్పాట్లో ఫొటోస్ అయితే తీసుకుంటారు. సో మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, అలానే వీడియో కూడా తీసుకున్నాము. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. దేవస్థానం యొక్క మేనేజ్మెంట్ అయితే మంచిగా అభివృద్ధి చేశారు, చాలా బాగున్నాయి. సో వచ్చిన భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మొత్తం అరేంజ్ చేశారు. సో వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గుడికి వచ్చిన వాళ్ళు మేము ఎర్లీ మార్నింగ్ రావటం వల్ల పెద్దగా రద్దీ అయితే ఏమీ లేదు. సో ఫ్రీగానే ఉంది. ఫైనల్గా మాకైతే గోపురం టికెట్లు ఇచ్చారు. దేవుడి గర్భగుడిలోకి అయితే వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. ఆలయ కమిటీ ఈవో ఆనంద్ కుమార్ గారికి అయితే మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే తన వల్లనే మాకు గోపురం టికెట్లు అయితే లభించాయి. ఆలయంలో వీడియో తీయడానికి అవ్వలేదు, సో అందుకే అక్కడ తీయలేకపోయాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. లోపల గర్భగుడిలో దేవుణ్ణి స్వయంగా చూసాము, చాలా బాగుంది. దేవుణ్ణి మొత్తం చంద్రంతో కప్పబడి, ఇక్కడ స్వామివారి విగ్రహం ఎప్పుడు చంద్రంతో కప్పబడి ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అక్షయ తృతీయ నాడు స్వామివారి యొక్క విగ్రహానికి పెట్టిన చందనాన్ని తీసి బయటకు స్వామివారి యొక్క నిజస్వరూపాన్ని దర్శించుకోవడానికి అవుతుందని ఇక్కడ ప్రధాన అర్చకులు చెప్పడం జరిగింది. సింహాచలంలో స్వామివారి కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, నరసింహ జయంతి వేడుకలు భక్తులు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఫైనల్గా అయితే మేము ప్రసాదం అయితే తీసుకున్నాము. స్వామివారి ప్రసాదం చాలా బాగుంటుంది. కోర్కులు తీర్చే లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడికి వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క గుడిలో ఒక మంచి గార్డెన్ అయితే పెట్టారు. సో అక్కడ మేము వెళ్ళలేకపోయాము. ఫైనల్గా గుడికి వచ్చిన ప్రతి భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటున్నారు. దర్శనం ఎలా జరిగింది, సో మీరు వచ్చినందుకు హ్యాపీ ఫీల్ అయ్యారా లేదా అనే ఒక ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నారు వాళ్ళు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి భక్తులు కూడా సో తమ యొక్క ఫీడ్బ్యాక్ని ఇస్తున్నారు. అక్కడ చాలా బాగుంది, ఇంతకు ముందు కంటే ఇంకా బెటర్గా ఉంది, ఇంకా బాగా చేయాలి అనే ఒక ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. సో అదైతే నాకు చాలా నచ్చింది. ఫైనల్గా బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడ ప్రసాదం తీసుకుందాం అనుకుంటే చాలా పెద్ద లైన్ అయితే ఉంది. సో ఇంకా ఎందుకు లేని వెళ్ళిపోయాను. ఇది గోశాల. చాలామంది అయితే అక్కడే గడ్డి కొని గోవులకి అయితే వేస్తున్నారు. గోవులకి గడ్డి వేయడం చాలా పుణ్యం కలుగుతుందని సో అక్కడ అరేంజ్ చేశారు. ఫైనల్గా ఇక్కడ పూజకు సంబంధించిన సామాగ్రి తక్కువ ధరకే లభిస్తుందని మా ఆవిడకి ఎవరో చెప్పారు. సో ఆడవాళ్ళతో వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. చూసినది ప్రతిదీ కూడా ఇది బాగుంది, దేవుడికి ఇది చాలా బాగుంటుంది, ఇది కొను అది కొను అని అయితే టార్చ్ ఇచ్చేసేస్తారు. లోపల ఇంకా పెద్ద షాప్ ఉంది, వెళ్దాం పదని లోపల తీసుకొని వచ్చాను. సో తనైతే ఫైనల్గా ఒక షాప్లో అయితే పూజా సామాగ్రి అయితే తీసేసుకుంది.
సో నేను కూడా మనకి శివయ్య అంటే ఇష్టమని శివయ్య యొక్క విగ్రహం తీసుకున్నాను. సో ఫస్ట్ ఇది వైట్ గ్రానైట్ తీసుకుందాం అనుకున్నాను. సో చాలా చిన్నదైపోయింది వల్ల నేను తీసుకోలేదు. పక్కనే ఉన్న బ్లాక్ గ్రానైట్ శివలింగం అయితే తీసుకున్నాను. ఒక శివలింగం, తాబేలు, నంది అయితే తీసుకున్నాను. రేటు కూడా చాలా రీజనబుల్గా ఇచ్చారు. చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఇంకా మా ఆవిడకి ఇంకా మనసులో ఏదో కోరుకునిపోయినట్టుంది. ఇంకా షాపుల వైపు చూస్తుంది. ఫైనల్గా ఇంక ఉంటే బాగుంది. రమ్మంటే వెనక్కి ఇంకా చూస్తుంది. అందుకని ఇంకా తీసుకుని వచ్చేసాను. ప్లీజ్ వెళ్ళే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.